మిత్రులారా, తిరిగి మన కార్యక్రమానికి స్వాగతం. నేను మీ గద్దె శ్రీనివాసరావుని. మన ద్వాదశ లవణ కార్యక్రమాల్లో భాగంగా అతి ముఖ్యమైన 3వ లవణం ఫెర్రంఫాస్ గురించి చెప్పుకోబోయే ముందు మీ అందరికీ ఒక మనవి. గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్ల గురించి మనం ఈ టీవీల్లోనూ ఆ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లోనూ మరి వార్తాపత్రికల్లోనూ అనేకమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. ఫలితంగా ఎంతోమంది అమాయకులైనటువంటి పేద ప్రజలు దానికి లోనై వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. అంటే పేద కుటుంబాల్లోని యువకులు బెట్టింగ్ యాపుల్లో పెట్టుబడులు పెట్టి ఆ యాపుల్లో వాళ్ళు చెప్పినటువంటి ప్రకటనలకి నమ్మి మోసపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లక్షల కొద్దీ, వేల కొద్దీ కూడా కాదు, లక్షల కొద్దీ వాళ్ళ డబ్బును పోగొట్టుకుంటున్నారు. మరి అటువంటి వాటి జోలికి వెళ్లకుండా యువతను మనం చైతన్యవంతం చేయవలసిన బాధ్యత అందరిలోనూ ఉంది. మీరు కానీ, మీకు పరిచయమైన వాళ్ళు కానీ అందరూ ఈ బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా సాధ్యమైనంత వరకు మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత అందరం తీసుకోవాలని మీరు కూడా ఆ బాధ్యత తీసుకుని మీ చుట్టూ ఉన్న ఎవరన్నా యువకులు కానీ ఎవరన్నా ఈ బెట్టింగ్ యాప్ల్లో కనుక పెట్టుబడులు పెట్టి వాటిల్లో కనుక నష్టపోతూ ఉన్నట్టుగా కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నట్టుగా తెలిసినట్టయితే వాళ్ళని హెచ్చరించండి. వాళ్ళని ఆ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లకుండా ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత అందరిది ఉంది. సరే, ఇక మన ద్వాదశ లవణాల్లోని 3వ లవణం ఫెర్రంఫాస్కి వద్దాం. ఈ ఫెర్రంఫాస్ని సూష్లర్, ఆయన ఈ ద్వాదశ లవణాల గురించి మొత్తం చెప్పిన సూష్లర్ అనే శాస్త్రజ్ఞుడు 12x ఎక్కువగా వాడారు. ఫెర్రంఫాస్ అనగానే అక్కడ మీకు ఫెర్రం అనగానే ఐరన్ అని, ఐరన్ సంబంధించిన ఫాస్ఫేట్ అది. సో ఈ ఫెర్రంఫాస్ అనేది రక్తానికి సంబంధించింది అనేది అర్థమవుతుంది. అంటే మనం వెంట్రుకల్లో తప్ప శరీరంలోని అన్ని భాగాల్లోనూ దీని ప్రభావం ఉంటుంది. ఎక్కడైతే రక్తం ఉంటుందో ఆ రక్తం లోని ఎర్ర రక్త కణాలు ఆ రంగు రావడానికి ఈ ఫెర్రంఫాస్ దోహదపడుతుంది. ఫెర్రంఫాస్ ఒకే ఒక సూచిక. ఏమాత్రం మనకి జ్వరంగా ఉంది లేదా జ్వరం రాబోతుంది అనిపించగానే అది మొదటి దశలోనే ఫెర్రంఫాస్ 12x రూపంలో 2 మాత్రలు తీసుకున్నట్లయితే జ్వరం రాకుండా ఉంటుంది. ఏ కాలంలో అయినా సరే జ్వరానికి సంబంధించిన మొదటి లక్షణం ప్రారంభ దశలో ఈ ఫెర్రంఫాస్ వాడటం ద్వారా మనం ఆ జ్వరం రాకుండా వెంటనే జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం. అలాగే ఫెర్రంఫాస్ మనకి తలనొప్పులకి బాగా పనిచేస్తుంది. రక్తం అధికంగా ప్రవహించడం వలన మెదడులో తలనొప్పులు లాంటివి వచ్చినట్లయితే ఫెర్రంఫాస్ను వెంటనే 12x 2 మాత్రలు వేసుకోవటం ద్వారా దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే మనకి శరీరంలోని అన్ని భాగాల్లోనూ పనిచేస్తుందని చెప్పాం. మనం ఆహారం తినటం వలన పంటి నొప్పులు కానీ పంటి సలుపు కానీ వచ్చినట్లయితే, చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్నట్లయితే అలాంటి సందర్భాల్లో కూడా ఈ ఫెర్రంఫాస్ పనిచేస్తూ ఉంటుంది. శ్వాస అవయవాల మీద బాగా పనిచేస్తుంది. మనకి ఆహారం తీసుకున్న తర్వాత మనకి వాంతి అయినట్లు కానీ వమనం అయినట్లు కానీ అనిపించినట్లయితే, వాటిల్లో రక్తపు జీరలు కనుక కనపడినట్లయితే ఇమీడియట్గా తక్షణం వాడవలసినటువంటి ద్వాదశ లవణం ఫెర్రంఫాస్. ఫెర్రంఫాస్ రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే దాని వలన కలిగే చెడు, రక్తహీనత వలన వచ్చే చెడు ఫలితాలను కూడా మనం తగ్గిస్తుంది.
ఈ ఫెరంఫాస్ మిగిలిన లవణాలతో కలిపి వాడవలసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఫెరంఫాస్ని మనం ఇంకా కొన్ని సందర్భాల్లో మనం మూత్ర సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం వాడుకోవచ్చు. అంటే అతిగా మూత్రం అవుతున్నప్పుడు ఫెరంఫాస్ పనిచేస్తుంది. అలాగే వేడి చేయటం వల్ల మూత్రం అవ్వకుండా ఉన్నప్పుడు కూడా ఫెరంఫాస్ పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి కాలంలో మీరు బయటికి వెళ్ళినప్పుడు, ఎండల్లో తిరిగి వచ్చినప్పుడు మనం తగిన విధంగా మంచినీళ్ళు తీసుకోకుండా ఉన్న పరిస్థితుల్లో మనకి మూత్ర సమస్యలు రావచ్చు. అలాంటప్పుడు మళ్ళీ తిరిగి వెంటనే కాస్త మంచినీళ్ళు తీసుకోవడం, ఈ ఫెరంఫాస్ని తీసుకోవడం వలన ఎండలో తిరిగి రావడం వలన వచ్చిన ఉడుకునేది ఇది తగ్గిస్తుంది. ఈ విధంగా అతి మూత్రంలోనూ మూత్రం జారీ కానప్పుడు పనిచేస్తుంది. అదేవిధంగా మూల సంఖ్యలో అంటే ఫైల్స్ అంటాం, ఫైల్స్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫైల్స్ వచ్చి కొంతమందికి రక్తం పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఫెరంఫాస్ 12x రూపంలో 2 మాత్రలు రోజు 2 మాత్రలు తీసుకున్నట్లయితే అది తగ్గిపోతుంది. అంతేకాకుండా మనకి ఈ ఫెరంఫాస్ ప్రోస్టేట్ గ్రంథి వాపులో ఇతర లవణాలతో కలిపి వాడవలసి వస్తుంది. అట్లా మనకు వాడినట్లయితే మనకి ప్రోస్టేట్ గ్రంథి సమస్య లేకుండా, ఆపరేషన్తో సంబంధం లేకుండా ప్రోస్టేట్ గ్రంథి వాపును ఇవి తగ్గిస్తాయి. ద్వాదశ లవణాలలో ఫెరంఫాస్ని ఇతర లవణంతో కలిపి వాడినట్లయితే ప్రోస్టేట్ గ్రంథి వాపును తగ్గిస్తుంది. అలాగే ఫెరంఫాస్ స్త్రీలకు కూడా బాగా పనిచేస్తుంది. స్త్రీలకు వచ్చేటువంటి నెలసరి సమస్యల్లో కడుపు నొప్పి రాకుండా ఈ ఫెరంఫాస్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మెగ్నీషియం ఫాన్స్ లాంటి ఇతర లవణాలతో కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా శ్వాస అవయవాల మీద ఈ ఫెరంఫాస్ అధికంగా పనిచేస్తుంది. మనకి ఈ ఫెరంఫాస్ని వాడటం ద్వారా శ్వాస సంబంధించినటువంటి సమస్యలు మనకు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. అంటే తేలిగ్గా ఆయాసం రావటం, మనకి ఊపిరి ఆడని సమస్యలు, ఇలాంటి వాటిల్లో ఈ ఉపన్యాసకులకి ఫెరంఫాస్ అద్భుతమైన మందు. అంటే పాఠాలు చెప్పేటటువంటి అధ్యాపకులు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఉపన్యాసాలు ఇవ్వటం ద్వారా గొంతు సమస్యలు వచ్చినట్లయితే ఇది ఆ సమస్యని ఫెరంఫాస్ పరిష్కరిస్తుంది. ఈ ఫెరంఫాస్ని వాడటం ద్వారా మనకి ఆ గొంతు సమస్యలు అనేవి ఎక్కడైతే వాపులు ఉన్నాయో అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మొదట ఆలోచించాల్సింది ఫెరంఫాస్. కీళ్ళ వాపులు, ఏదైనా ఇతర వాపులు ఉన్నప్పుడు మొట్టమొదట ఆలోచించవలసిన ద్వాదశ లవణం ఫెరంఫాస్. అలాగే ఈ వేడి అనే మాట వినగానే మొట్టమొదట ఎంచుకోవాల్సిన మందు వేసవకాలంలో, మరి ముఖ్యంగా ఈ వేసవకాలంలో వేడి చేసిందని, జ్వరం వచ్చిందని అంటారు. అలాంటి సందర్భాల్లో మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సిన లవణం ఫెరంఫాస్. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు ఇతరులకు షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.